సభాధ్యక్షులు, ఎందుకంటే చర్చ జరిగి దీన్ని పాస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి కొంత సభ్యుడి యొక్క అంశము దీనికి సంబంధించిన చట్టబద్ధత తెచ్చి కేంద్రానికి ఏ విధంగా చేసుకోపోవాలనే అంశాలకు పరిమితం అయితే డిఫరెంట్ ఫోరం మీద మళ్ళీ ఒక్కసారి బీసీలకు సంబంధించిన చర్చ ఇది వచ్చిన తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇంకా చాలా సంవత్సరాలు కలిసి ఉండేది నా అధ్యక్ష, మీరు ఆడ మేము ఈడ కలిసి ఉండేది ఉంది కాబట్టి కలిసి ఉందాం. థ్యాంక్ యూ మంత్రి గారు. అయితే అధ్యక్ష నా అభిప్రాయం ఏంటంటే అధ్యక్ష, ఎందుకు ఈ బ్రీఫ్ చెప్పాల్సి వస్తుందంటే గతంలో ఇంట్లో ఫెయిల్ అయినాయి, ఇప్పుడు మళ్ళీ అట్లా ఫెయిల్ కావద్దు. ఏం చేయాలి చెప్తారు ఎవరు చెప్తారు ఎందుకు వస్తున్నాయి, న్యాయపరమైన చిక్కులు ఎందుకు వస్తున్నాయి అధ్యక్ష. ఉదాహరణ చెప్పాలి అధ్యక్ష, మనకు పి శివశంకర్ గారు అందరికీ తెలుసు అధ్యక్ష, సీనియర్ కాంగ్రెస్ నాయకులు వారు లేరు. వారు కేంద్ర మంత్రిగా లా మినిస్టర్గా పనిచేశారు అధ్యక్ష. శివశంకర్ గారు సికింద్రాబాద్ పార్లమెంట్ ఎంపీ ఉండే అధ్యక్ష, కాంగ్రెస్ చెందినటువంటి ఎంపీ గారే. ఇందిరాగాంధీ గారి ఎమర్జెన్సీ సమయంలో మీకు తెలుసు అధ్యక్ష, మీ బావగారు జి కృష్ణ గారు కూడా యాక్టివ్గా కాంగ్రెస్లో పనిచేసిన వారే. శివశంకర్ గారు ఇందిరాగాంధీ గారికి లీగల్ అసిస్టెన్స్ ఇచ్చి ఆమెను ఎమర్జెన్సీల సమయంలో తెలుసుకోవాలి, ఎమర్జెన్సీ సమయంలో అండగా ఉన్నటువంటి నాయకుడు అధ్యక్ష శివశంకర్ గారు. శివశంకర్ గారు పార్లమెంట్లో రాజ్యసభలో అపోజిషన్ లీడర్ ఉన్నారు అధ్యక్ష. వారే ముసాయిదా బిల్ని ఆ రోజు మండల్ కమిషన్ది అపోజిషన్లో ఉన్నా మరి విపి సింగ్ గారు అప్పచెప్తే వారు తీసుకొచ్చిన సంగతి అధ్యక్ష. వారు చెప్పినటువంటి మాటను ఒక్కసారి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే న్యాయపరమైన చిక్కులు ఎలా వస్తాయి, ఎందుకు వస్తాయి అని చెప్పేసి వారి రాజకీయ అనుభవంతో వారి యొక్క ఆత్మకథలు రాసుకున్న సంగతి ఒకసారి చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష 1962లో ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి శ్రీ నీలం సంజయ్ రెడ్డి గారి దగ్గర నుండి బీసీలను ఇతర బలహీన వర్గాలను తమ రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్నారు తప్ప వాళ్ళ జీవితాలకు ఉద్ధరించడానికి చేసింది మాత్రం శూన్యం. తాజాగా బీసీ జాబితా తయారు చేస్తాం అంటూ వాళ్ళు చేసిన వాగ్దానాలన్నీ కేవలం ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికే పడ్డాయి. ఇలాంటి గొప్ప ఆలోచనలు వాళ్ళకే వస్తాయో లేక రాజకీయ సలహాదారులు ఇస్తారో గాని తాజా జాబితా తయారు చేస్తాం అంటూ తమ దాతృత్వాన్ని చాటుకోవచ్చని, అటు ఓట్లు గుంజుకోవచ్చని, తర్వాత ఇలాగూ కోర్టుల్లో ఈ జాబితాలు హేతుబద్ధత వీగిపోతుందని వాళ్ళకి బాగా తెలుసు. అంటే అధ్యక్ష శివశంకర్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ అయినా జడ్జిగా కూడా, హైకోర్టు జడ్జి కూడా పనిచేసారు అధ్యక్ష. వారు చాలా వారు పోరాటం చేసిరు బ్రదర్. కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వారే ఇందిరాగాంధీ గారితో రాజీవ్ గాంధీ గారితో పోరాటం చేసి బిల్ పాస్ కావాలి, బీసీలకి న్యాయం కావాలని చెప్పి పోరాటం చేసినటువంటి నాయకుడు శివశంకర్ గారు అధ్యక్ష. అంటే వారు ఏమంటారంటే ఇది ఇప్పుడు కాదు అధ్యక్ష, ఇది మనం ఈరోజు 2025లో మాట్లాడుతున్నాం. వాళ్ళు 30-40 సంవత్సరాల క్రితమే చెప్పారు. వారు ఇందిరాగాంధీ గారు చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ గారికి సెకండ్ నంబర్ 2 ఉన్నాడు అధ్యక్ష ఢిల్లీలో. ఆ రోజు నుండి కూడా న్యాయపర చిక్కులు వస్తా ఉన్నాయి. ఎప్పుడైనా ఎన్నికల సమయంలో ఇది వస్తుంది, మళ్ళీ వెనుక పోతుంది, జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు. దీన్ని జాగ్రత్త తీసుకోమని నేను పున్నప్రభ గారికి నేను హెచ్చరిస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష నేను ఉదయం నుంచి మళ్ళీ చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఉదయం 2017 ఈ ఈడబ్ల్యూఎస్ ఈ స్కీమ్ వచ్చే వరకు కూడా దీనికి సంబంధించి న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి అధ్యక్ష. ఓపెన్ అయింది అధ్యక్ష. 50% క్యాప్ ఓపెన్ అయిపోయి ఈడబ్ల్యూఎస్కు 10% వచ్చిన తర్వాత ఇది పెద్ద అంశం. దాని మీరు ఏ విధంగా న్యాయపరంగా మీరు మాకు మద్దతు చేయండి. మీరు మాతో ఒక బాధ్యత గల ప్రధాన ప్రతిపక్షం మా అమౌంట్ ఉండండి, తీసుకొస్తాం ఢిల్లీ రాని, మీరు కూడా వారిని కూడా తీసుకురండి. ఇక్కడ దానికి సంబంధించి మళ్ళీ అన్యాయాన్ని నేను చెప్తున్నా కదా, పొద్దున్న నుంచి మాట్లాడుతూ మద్దతు అంటూనే పిల్లి శాపనార్థాలు పెట్టేది, అపశకునాలు మాట్లాడేది, మళ్ళీ దానికి సంబంధించి రాజకీయపరమైన విమర్శలు చేస్తా ఉన్నారు. నేను వాళ్ళు ఎన్ని చేసినా బాధ్యత గల సంబంధిత శాఖ మంత్రిగా తెలంగాణ ప్రజలకు సంబంధించిన బలహీన వర్గాలకు సంబంధించి న్యాయం జరగాలని కోరుకున్నటువంటి వ్యక్తిగా మిగతా కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలకు సంబంధించి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు 50% క్యాప్ ఎత్తేయాల్సిందే.